హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ప్రోమోస్ చూశారు కదా. ప్రోమోస్లో దివ్య తప్పు చేసిందా, అలాగే హౌస్ మేట్స్ అందరూ తనుజాని టార్గెట్ చేశారా, బిగ్ బాస్ కూడా గేమ్ ఆడుతున్నాడు, హౌస్ మేట్స్తో ఆడిస్తున్నాడు. హౌస్ మేట్స్ ఒక్కళ్ళే ఆడలేదు ఇక్కడ, బిగ్ బాస్ గేమ్ ఏం ఆడాడు, ఇవన్నీ కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. బిగ్ బాస్ గేమ్ ఏం ఆడాడంటే, అక్కడ 2 బోగీలు పెట్టాడు. ఇద్దరు డ్రైవర్లు ఎక్కాలి. వాళ్ళు ఎక్కితే మాకు సపోర్ట్ చేయరు అనుకుంటే వాళ్ళని డిఫెండ్ చేసుకోవచ్చు కంటెండర్స్, ఎక్కకుండా చేసుకోవచ్చు అనమాట. అయితే వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తారు అనుకున్న వాళ్ళనే అందులో కూర్చొనియొచ్చు అనమాట. ఆ తర్వాత బిగ్ బాస్ ఆడే ఆట ఏంటంటే, ఇంతవరకు హౌస్ మేట్స్ ఆడతారు. బిగ్ బాస్ ఆడే ఆట ఏంటంటే, ఆ భోగిలో కూర్చున్నోళ్ళు ఆ భోగిలో కూర్చున్న డ్రైవర్ల పక్కన సీట్లో తను మనకి పక్కాగా సపోర్ట్ చేస్తాడు అనుకున్నప్పుడు ఆ సీట్లలో ఎవరైతే ఆ డ్రైవర్ మీద నమ్మకం ఉంటుందో వాళ్ళ వైపు కూర్చోవచ్చు అనమాట. ఇప్పుడు బిగ్ బాస్ ఆడే ఆట ఏంటంటే, ఏ భోగిని నడిపిస్తే ఎవరిని సేవ్ చేస్తాడు, ఎవరు సేవ్ అవుతారు, ఎవరిని ఎలిమినేట్ చేస్తారు అనేది బిగ్ బాస్ చేతిలో పెట్టుకుండనమాట గేమ్ని. ఏ భోగిని మూవ్ చేయాలి, 2 భోగిలలో డ్రైవర్లు కూర్చుంటారు, కానీ ఏ భోగిని మూవ్ చేయాలనేది బిగ్ బాస్ ఆడే ఆట అనమాట. ఇక్కడ అర్థమైంది కదా. బిగ్ బాస్ కూడా ఆ గేమ్ ఆడిండు, హౌస్ మేట్స్ ఒక్కళ్ళే ఆడలే. ఫస్ట్ పోయి రాము, ఇప్పుడు ఇంకొక విషయం, తనూజాకి హౌస్ మేట్స్ అందరూ టార్గెట్ చేశారంటే చేయలేదండి. తనూజాకి రాము సపోర్ట్ చేస్తా అన్నాడు, నిఖిల్ సపోర్ట్ చేస్తా అన్నాడు, నిఖిల్ కాదు గౌరవ్ సపోర్ట్ చేస్తా అన్నాడు, కళ్యాణ్ సపోర్ట్ చేస్తా అన్నాడు, బర్నీ కూడా సపోర్ట్ చేస్తా అన్నారు. బర్నీ అవుట్ అయిపోతే ఇంకా డెమాన్ సపోర్ట్ చేస్తాడు. డెమాన్ ఎట్లాగో తనూజాని తీయడు. తనూజ ఉంటే అప్పుడు రీతు గురించి ఆలోచిస్తాడు. ఇంకెవరున్నారు అక్కడ, సాయి కూడా లాస్ట్ టైం సపోర్ట్ చేయలేదు కాబట్టి ఈసారి సపోర్ట్ చేస్తాడు. ఇక ఈ సపోర్ట్ చేయండి ఎవరు, ఎలిమినేట్ అయిపోయి వచ్చిన వాళ్ళల్లో ఎవరైనా తీసేయాలి తప్ప ఇంకా నాకు ఎవరు సపోర్ట్ చేయరు, హౌస్ మేట్స్ అందరు టార్గెట్ చేశారంటే అది తప్పు. హౌస్ మేట్స్ ఎవరు టార్గెట్ చేయలేవు, ఓన్లీ దివ్య గొడవల వల్ల ఆ టైంకి దివ్య ఎక్కడం వలన ఆమె తీసేసింది అనమాట. ఇంకో విషయం ఏంటంటే, దివ్య తప్పు చేసిందా అంటే దివ్య తప్పే చేసింది. ఏంటంటే ఇప్పుడు కెప్టెన్సీ ఆల్రెడీ ఇమాన్యుయల్ అయిండు, కానోళ్ళు రీతు తనూజ ఉన్నారు కదా, ఛాన్స్ ఇస్తే అయిపోయేది వాళ్ళిద్దరు. కొంచెం లాస్ట్ ఛాన్స్ అని బిగ్ బాస్ అనౌన్స్ చేశాక కూడా తనూజాని తీసేయడం అనేది దివ్య చేసిన తప్పు. వాళ్ళిద్దరి మధ్య గొడవ రగులుతుంది కాబట్టి ఆ గొడవల వల్ల తీసేసిందేమో అని నేను అనుకుంటున్నా. పూర్తిగా ఎపిసోడ్ చూశాక మాట్లాడుకుందాం. ఇక్కడ హౌస్ మేట్స్ అందరూ టార్గెట్ ఏం చేయలేదు, ఓన్లీ దివ్యనే చేసింది. పోయినసారి రాము ఏం చేశాడు, దివ్యకు సపోర్ట్ చేయాలనుకొని అక్కడ దివ్యకు సపోర్ట్ చేయడం వల్ల తనూజ అవుట్ అయింది అంతే. ఇక్కడ అందరూ ఏం టార్గెట్ చేయలేదు, దివ్యనే తను వద్దనుకుంది కాబట్టి దివ్య తీసేయడం వల్ల వెళ్ళిపోయింది. కానీ హౌస్ మేట్స్ అందరూ ఎవరేం సపోర్ట్ చెయ్యొద్దు అనుకోలే, అంతమంది సపోర్ట్ చేయబట్టే లాస్ట్ వరకు వచ్చింది. లాస్ట్ 3 వరకు 3 వెళ్ళిపోయారు కదా తనకంటే ముందు. లేకపోతే అందరూ టార్గెట్ చేస్తే ఫస్ట్లోనే అవుట్ అయిపోయేది కదా. అందరూ టార్గెట్ ఏం చేయలేదు. దివ్య కాంక పడకపోవడం వల్ల అందరూ మాట్లాడుకుంటున్నారు, గ్యాప్ ఇస్తున్నారు మధ్యలో. బిగ్ బాస్ రౌండ్కి మధ్యలో అందరితో డిస్కషన్ చేసుకుంటున్నారు. బర్నీ ఫస్టే నిన్న రాత్రి నీకు సపోర్ట్ చేస్తా అంటే నాకు వద్దులే రీతి అని తనే చెప్పింది కదా. ఇక సపోర్ట్ ఎవరి నుండి లేదు, ఒక సంజన నుండి ఉండదు. సాయి డౌట్ఫుల్గా ఉంది, నిఖిల్ డౌట్ఫుల్గా ఉన్నాడు అంతే. అక్కడ మిగతా కంటెండర్స్ అయిన వాళ్ళు అయిపోయిన తర్వాత కూడా సపోర్ట్ చేసే వాళ్ళల్లో సుమన్ శెట్టి గారు సపోర్ట్ చేస్తారు. ఒకవేళ ఇమాన్యుయల్ని తీసేస్తే ఇమాన్యుయల్ కూడా తనూజాకి సపోర్ట్ చేస్తాడు. అలాగే మన దివ్య ఒకతే. రీతు అవుట్ అయిపోతే రీతు కూడా సపోర్ట్ చేసేది. హౌస్ మేట్స్ అందరు టార్గెట్ ఎలా అయింది, హౌస్ మేట్స్ అందరు టార్గెట్ చేశారు, తనకు సపోర్ట్ చేయట్లేదు అనడం తప్పు. కాకపోతే వాళ్ళిద్దరికి ఉండే గొడవల వల్ల ఆమె తీసేసింది. అక్కడ దివ్య చేసింది అయితే తప్పు, ఇవ్వాల్సింది ఛాన్స్. తర్వాత లాస్ట్ అన్నాడు కదా, మరి ఆమె ఏమనుకుందో, ఇద్దరు కెప్టెన్లు పెడతారు లాస్ట్ అన్నారు కదా, నేను ఇమాన్యుయల్ని తీసేస్తే రీతుని తనూజాని తన కెప్టెనే కాకూడదు అనుకుందా, లేకపోతే లాస్ట్ ఛాన్స్ అని చెప్పాకే తీసేసింది, లేకపోతే వాళ్ళిద్దరికి గేమ్ పెడతారని అనౌన్స్ చేసిండా బిగ్ బాస్ తెలీదు. గేమ్ పెడితే వాళ్ళిద్దరు తెలుసుకునే వాళ్ళు, ఎవరు గెలిస్తే వాళ్ళు కెప్టెన్ అయ్యేవాళ్ళు. వదిలేయాల్సిందని నాకు అనిపించింది. దివ్య ఇక్కడ కంప్లీట్గా తప్పు చేసింది, రాంగ్ వేలో వెళ్ళిందని నాకు అనిపించింది. ఇప్పుడు ఈమె చేసిన ఈ తప్పు వల్ల అనవసరంగా
తనకి సింపతి వచ్చింది, తను ఏడిస్తే ఎట్లుంటుందో తెలుసు కదా. ఇక సింపతి వస్తుంది, తన ఏడుపుని నేనేం తప్పు పట్టట్లేదు. బాధ ఉంటుంది, లాస్ట్ వరకు వచ్చి పోతుంటే బాధ ఉంటుంది. కానీ ఇంకా బాధని కొంచెం ఎక్కువ వ్యక్తపరిచేది హౌజ్లో ఓడిపోయిన లైట్ తీసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. నిన్న కెప్టెన్సీ కంటెండర్స్ నుండే తీసేసినప్పుడు గౌరవ్ కానీ కళ్యాణ్ కానీ వీళ్ళందరూ అవుట్ అయిపోయారు. పాపం వాళ్ళు అసలు ఆ గేమే ఆడకుండా ఈ వీక్ కూర్చోవాల్సి వచ్చినా వాళ్ళు చెయ్యరు, అట్లా ఏడవడం ఇట్లా గోల్ చేయడం అవి చెయ్యరు అనమాట. అది ఆమెకి వాళ్ళకున్న తేడా. మిగతా హౌస్మేట్స్కి తనుజాకున్న తేడా ఏంటంటే మిగతా వాళ్ళు అసలు ఆ గేమ్ ఆడకుండా తీసిపడేసినా గోల్ చేయలేదు, కంటెండర్స్ నుండి తీసేసినా కూడా గోల్ చేయలేదు, గ్రీన్ బ్యాడ్జ్ వచ్చి కూడా అవుట్ అయిపోయినా కూడా గోల్ చేయలేదు. అది తనుజాకి మిగతా హౌస్మేట్స్కి. మన టీంలో ఎవరు సెలెక్ట్ చేసుకోకపోయినా సంజన కూడా సింపతి క్రియేట్ చేసుకోలేదు, ఏడవలేదు, గగ్గోలు పెట్టలేదు. కావాలంటే చేయొచ్చు. అసలు నన్ను ఒక్కదాన్ని హౌస్మేట్స్ అందరూ టార్గెట్ చేసి నన్ను అసలు ఎవరు సెలెక్ట్ చేసుకోలేదని అప్పుడు సంజన, హౌస్మేట్స్ అందరూ టార్గెట్ చేసింది సంజనాని కదా. అట్లా అనుకుంటే తను ఎవరు టీంలోకే తీసుకోలేదు. అదే తనుజని తీసుకోకుండా ఉంటే అసలు తన బొమ్మ ఎవరు తీసుకురాలేదు, తన బొమ్మను తనే తెచ్చుకోవాల్సి వచ్చింది. అప్పుడు టార్గెట్ అయినట్టే కదా సంజన. టార్గెట్ అయింది సంజన. సొంత కొడుకు అనుకునేవాడే అసలు పట్టించుకోవట్లేదు. అది టార్గెట్ అయింది సంజన గారు. ఆమె ఎంత క్రియేట్ చేయాలి, ఎంత ఏడవచ్చు, ఎంత గగ్గోలు పెట్టవచ్చు, ఇదే సందు దొరికింది కదా అని ఎంత క్రియేట్ చేయొచ్చు. కానీ తను అలా తీసుకోలేదే. ఫస్ట్లోనే ఆటలో నుండి తీసేసిన కళ్యాణ్ సింపతి క్రియేట్ చేసుకోవచ్చు, డిమాండ్ చేసుకోవచ్చు, గౌరవ్ చేయొచ్చు. గ్రీన్ కార్డ్ వచ్చినా ఎలిమినేట్ అయిపోయినందుకు వాళ్ళంతా చెయ్యరు. అదే తనూజాకి మిగతా హౌస్మేట్స్కున్న తేడా. ఇది టార్గెట్ అనరు నా అభిప్రాయం. కాకపోతే లాస్ట్ వరకు వచ్చిపోయింది కాబట్టి తన బాధలో అర్థం ఉంది. నేను కూడా దాని గురించి మాట్లాడట్లేదు. కానీ ఆ బాధని వ్యక్తపరిచే విధానం ఉంటుంది చూడండి, మరీ ఓవర్ బోర్డ్ అయ్యి, అది బాగోదు. ఇక తన ఫ్యాన్స్కి ఏమనిపిస్తుంది అంటే అది ఆమె వెళ్ళిపోవడానికి కారణం పోయినసారి రాము, ఇప్పుడు దివ్య, వాళ్ళిద్దరే మెయిన్ కారణం, హౌస్మేట్స్ కాదు. హౌస్మేట్స్ అందరూ చాలా వరకు పోయినసారి కూడా సపోర్ట్ చేశారు, ఇప్పుడు కూడా చాలామంది సపోర్ట్ చేయబట్టి అక్కడ వరకు వచ్చిందనమాట. నా అభిప్రాయం అయితే అది ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. నేను అన్నది కరెక్ట్ అయితే మీరు కూడా కరెక్టా తప్ప అనేది మీరు కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియోకి అయితే ఒక లైక్ చేసి చూడండి. నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే సందు దొరికింది కదా అని బయట తన ఫ్యాన్స్ కానీ పిఆర్ కానీ నా హౌస్మేట్స్ అందరూ టార్గెట్ చేశారు అని లేదా ఏడుస్తుందని సింపతి క్రియేట్ చేసుకుంటారు. ప్లాన్లు వాళ్ళు చేసుకుంటారులేండి, అందులో తప్పేం లేదు. ఎవరికి వాళ్ళ కంటెస్టెంట్ గ్రేట్ అని క్రియేట్ చేసుకోవడంలో తప్పేం లేదు. కానీ అవతల వాళ్ళు టార్గెట్ అయిపోతారు. ఎవరైతే తీశారో వాళ్ళు టార్గెట్ అయిపోతారు, అవసరమైతే ఎలిమినేట్ కూడా అయిపోతారు. అది ఫ్రెండ్స్.